లీకేజ్ ఘటనపై మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలంటూ బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. ఇక మరో అంశం చూస్తే టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దూకుడు పెంచింది. 9 మంది నిందితుల్ని లోతుగా ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు ఇందులో మరికొంతమంది వ్యక్తుల ప్రమేయం ఉందని గ్రహించారు. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా టీఎస్పీఎస్సీ ఉద్యోగి సురేష్ని అదుపులోకి తీసుకున్నారు. గ్రూప్ 1 ప్రశ్నాపత్రం తస్కరించిన A1 ప్రవీణ్ దాన్ని టీఎస్పీఎస్సీ ఉద్యోగి సురేష్కి ఇచ్చారని గుర్తించారు. ఈ ప్రశ్నాపత్రం లీక్ అవడంతో గ్రూప్ 1 రాసిన సురేష్ ప్రిలిమ్స్ పరీక్ష పాస్ అయ్యాడు. సురేష్ మాదిరిగానే టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్న 10 మంది ఉద్యోగులు గ్రూప్ 1 పరీక్ష రాస్తారని సిట్ దర్యాప్తులో తేలింది. వీరంతా గ్రూప్ 1 మెయిన్స్కి క్వాలిఫై అయ్యారు. దీంతో 3 అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, 7 రెగ్యులర్ ఉద్యోగులకు సిట్ నోటీసులు జారీ చేసింది. టీఎస్పీఎస్సీ రెసిడెన్షియల్ సెక్షన్లో పనిచేస్తున్న సూపరింటెండెంట్ శంకర్ లక్ష్మిని సిట్ అధికారులు ప్రశ్నించారు. ఆయన స్టేట్మెంట్ సిట్ అధికారులు రికార్డ్ చేశారు. వివిధ కోణాల్లో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దూకుడు పెంచింది. 9 మంది నిందితుల్ని లోతుగా ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు ఇందులో మరికొంతమంది వ్యక్తుల ప్రమేయం ఉందని కూడా గ్రహించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జాయిన్ అవుతున్నారు. నాగేంద్ర, ఇప్పటివరకు బయట వ్యక్తులు అనుకుని ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఉద్యోగులు కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఎంతమంది వచ్చావో, ఎంతమందిని ఇంకా ప్రశ్నించే అవకాశం ఉందనుకోవచ్చు? ఇంకా సిట్ దర్యాప్తు ఎలా ఉండబోతుంది? థ్యాంక్ యూ సతీష్. టీఎస్పీఎస్ కి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ అంశంలో సిట్టు తన దూకుడు పెంచిందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించినటువంటి అంశంలో ఎవరెవరైతే అనుమానితులు ఉన్నారో వారందరినీ కూడా సిట్ తమ ఆధీనములకు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే మరికొద్ది సేపట్లో సిట్ కార్యాలయానికి ఎవరైతే ముందు రాజకీయ పార్టీలు కానీ ముందు నుంచి ఇతర సభ్యులు కూడా ఆరోపిస్తున్నట్టుగా 9 మంది ఉన్నారు. ఆ 9 మందిని కూడా సిట్ కార్యాలయానికి మరి కాసేపట్లో తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఈ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి అంశంలో కీలకంగా రాజశేఖర్ ప్రవీణ్, రేణుకా భర్త అయినటువంటి రాజ్యాన్ని కూడా ఇప్పటికే సిట్ సుదీర్ఘంగా విచారించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ముఖ్యంగా వారిని విచారిస్తున్నటువంటి సమయంలో స్టేట్మెంట్ అంతటిని కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి అయితే రాజశేఖర్ ఇచ్చినటువంటి సమాచారంతోనే తన మిత్రుడు సురేష్ అనే వ్యక్తిలో అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. ముఖ్యంగా సురేష్ గ్రూప్ 1 ప్రిలిమ్ క్వాలిఫై అవడంతో పాటు సురేష్ ను ముఖ్యంగా సిట్ అధికారులు అదుపులో తీసుకున్నారు. వీరితో పాటు ముఖ్యంగా ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారందరినీ కూడా 9 మందిని కూడా ఈ రోజు సిట్ కార్యాలయానికి తీసుకురాబోతున్నారు. 9 మంది నిందితులను కూడా వారందరినీ కూడా విచారించి వారి స్టేట్మెంట్ అంతటిని కూడా రికార్డ్ చేయబోతున్నారు. ముఖ్యంగా దీంతో పాటు ముందు నుంచి కూడా ఒకవైపు రాజకీయ పార్టీలన్నీ కూడా టీఎస్పీఎస్ కి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా 9 మంది ఉన్నారు. వారందరిపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ అధికారులందరినీ కూడా సస్పెండ్ చేయాలంటూ కూడా ముందు నుంచి కూడా రాజకీయ నాయకులంతా కూడా ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఒకవైపు సిట్ కి సంబంధించినటువంటి అంశంలో ఆరోపణలు చేసినటువంటి రేవంత్ రెడ్డితో పాటు మరొకవైపు బండి సంజయ్ లాంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లాంటి నేతలందరికీ కూడా ఇప్పటికే సిట్ నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు సిట్ దూకుడుగా ఈ అంశానికి సంబంధించినటువంటి అంశంలో దూకుడుగా విచారిస్తుంటే మరొకవైపు రాజకీయ పార్టీలు మాత్రం సిట్ కి సంబంధించినటువంటి విచారణ అంశంలో మాకు నమ్మకం లేదు, సిబిఐతో స్థాయిలో విచారణ చేపట్టాలంటూ కూడా ఒకవైపు రాజకీయ పార్టీలు చెప్తున్నటువంటి నేపథ్యంలో సిట్టు ఏ విధంగా దూకుడుగా వెళ్తుంది. ముఖ్యంగా ఈ పేపర్ లీకేజ్ కి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా పేర్కొన్నటువంటి 9 మందిని విచారిస్తుందా, 9 మందిని విచారించిన తర్వాత ఎవరిని ప్రధాన నిందితులుగా ఫైనల్ చేస్తుందన్నది కూడా అంశంగా అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.